ఎపిసోడ్‌లో 8 మంది ఉన్నారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కేవలం ముగ్గురు మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఐదుగురి ఆ పరిస్థితి ఏంది? ఇంతవరకు దానిపైన అరెస్ట్ లేదు, ఏది లేదు. దానిపైన ఎవరు కూడా మాట్లాడట్లేదు. పోలీస్ ఆఫీసర్స్ అంతా కూడా. అంటే ఇక్కడ డీజీపీ గారు నిన్న ఓ మాట చెప్తూ గణపతి గారు ఎక్కడున్నారంటే ఆయన బయట షెల్టర్ తీసుకుంటున్నాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అడవిలో ఉన్న గణపతి షెల్టర్ ఏడ తీసుకుంటున్నాడో డీజీపీ గారికి ఎరక. నాగర్ కర్నూలు కాడ తప్పించుకొని తిరుగుతున్న ఈ 5 రెడ్లు దొంగలు దొరకరా? అంటే వీళ్ళు నిర్లక్ష్యం కాదు, వీళ్ళు వాంటెడ్గా వీళ్ళని పక్కకు పెడతా ఉన్నారు. అబూజ్మడ్ అడవుల్లో, ఛత్తీస్గఢ్ అడవుల్లో దాక్కున్నటువంటి మావోయిస్టు ఏ చెట్టు కింద, రాగి చెట్టు కిందనా, ఏప చెట్టు కిందనా అనేది వీళ్ళకి ఎరక. ఈ దొంగలు ఈ 5 రెడ్లు ఏడ దాచుకున్నారో వీళ్ళకి తెలియకుంటుంటుందా? కాబట్టి ఏమంటుందంటే ఇందులో పోలీసు నిర్లక్ష్యం స్పష్టంగా ఉంది. సంబంధిత పోలీసులను డిఎస్పీని, సిఐని ఇద్దరిని సస్పెండ్ చేయాలి. ఏం చేయబోతున్నారు సార్ రేపు మీ భవిష్యత్ కార్యాచరణ ఈ సంబంధించిన ఎపిసోడ్‌లో? బరాబర్ దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దోషులను శిక్షించాల్సిందే. ఈ చట్టం శిక్షించినప్పుడు సమాజం కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని ముందుకు పోవాలని కూడా ఆలోచన చేస్తూ ఉంది. మాకు ఆ ఉద్దేశం లేకపోయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలనైతే మేము ఆగబట్టే పరిస్థితి ఉండదు.